నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా లగ్నం నుంచి వ్యయం వరకు కూడా ఆయా భావాల్లో తెలుసుకోవాల్సిన అంశాలు అన్నిటినీ కూడా ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మేషం నుంచి ద్వాదశ లగ్నాల వరకు, మీన లగ్నం వరకు కూడా ఏ అంశాలు తెలుసుకోవాలి, ఆ లగ్నాలకు ఏవే శుభ దశలు, అశుభ దశలు, యోగకారకులు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే అష్టమానికి సంబంధించి మరొకటి లగ్నాత్తు కూడా మనకి ఏ దశలు మనకి ఇబ్బంది పెడతాయి, మారక దశలు అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏ నక్షత్రాల వారికి మనము ఏ దశల్లో ఇబ్బందులు పెడతాయి అనే అంశాన్ని గత వీడియోలో తెలుసుకోవటం జరిగింది. ఈ వీడియోలో మనము ఏ లగ్నాల వారికి ఏ దశలు ఇబ్బంది పెడతాయి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనితో పాటుగా మనము 1-2 సార్లు మనం ఆయుర్దాయ గణన నిర్ధారణ చేసుకుని రాశి నవాంశ అన్నిటినీ కూడా పరిశీలించి 1-2 సార్లు చక్రాన్ని పరిశీలించి మనము వాళ్ళకి ఏది ఇబ్బంది పెడుతుంది, కొంత షష్టాధిపతి కనెక్షన్ వచ్చిందా, అష్టమాధిపతి కనెక్షన్ వచ్చిందా, వ్యయాధిపతి కనెక్షన్ వచ్చిందా అనే అంశాన్ని కూడా మనము 1-2 సార్లు వారికి చూసి నిర్ధారణ చేయవలసి ఉంటుంది. కొంతమందికి మధ్యమాయుర్దాయం, కొంతమందికి అల్పాయుర్దాయం, కొంతమందికి పూర్ణాయుర్దాయం, కొంతమందికి బాలారిష్టాలు, ఇవి కూడా మనం గత వీడియోలో తెలుసుకోవటం జరిగింది. కాబట్టి వచ్చిన జాతకుని యొక్క రాశి నవాంశ చక్రాలు ఇవన్నిటినీ పరిశీలించిన మేరట అతనికి మనము ఒక నిర్ధారణకి వచ్చి 1-2 సార్లు పరిశీలించుకుని ఇవాళ కాకపోతే రేపైనా సరే మనం వారికి చెప్పవలసి ఉంటుంది. కొంత లేదు భయపెట్టేసి లేదు అని చెప్పని మనం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పినంత మాత్రాన ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే కొంత మనకి తగ్గుతుంది, ఇబ్బంది వచ్చినా కూడా అనారోగ్యం అనుకున్నప్పుడు, షష్టాధిపతి కనెక్షన్ వచ్చినప్పుడు జపదాన హోమాలు చేసుకుని కొంత మనము ఉపశమనం అనేది పొందుతాం. అష్టమాధిపతి వచ్చినా కొంత ఇబ్బంది పెట్టి కాలం చేయటము, వ్యాధిపతి వచ్చినప్పుడు కొంత హాస్పిటలైజ్డ్ లేదా బెడ్ రెడీన్ అవుతారు, కొంతమంది మంచంలోనే ఉండటం, ఇలాంటి వారికి కూడా కొంత మనము ఉపశమనం క్రియలు చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా ఈ వీడియోలో జన్మలగ్నములు, మారక దశలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము మేషం నుంచి మీనం వరకు మనకి 12 లగ్నాలు ఉన్నాయి. వారికి ఏ దశల్లో మారకము కలగవచ్చు అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నక్షత్రాలకి, రాసులకి, లగ్నాలకి మళ్ళీ లగ్నము, ద్వితీయము, తృతీయము, సప్తమము, అష్టమము, వ్యయము, వీటన్నిటిని పరిశీలించుకొని మనము వారికి చెప్పవలసి ఉంటుంది. మేషలగ్నం నందు జన్మించిన వారికి శని రాహుదశలు సామాన్య స్థితిలోను, బుధ శుక్రదశలు అతి బలవత్తరంగాను మారక ఇవ్వటంలో ముందుంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే వృషభ లగ్న జాతకులకు రవి గురు దశలు సాధారణ స్థితిగాను, బుధ శుక్ర దశలు బలవత్తరంగాను మారకం ఇవ్వటంలో ముందుంటాయి అని చెప్పని చెప్పవచ్చు. ఇక్కడ లగ్నాధిపత్యం వచ్చినా కూడా వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి, షష్టాధిపతి రావటం వల్ల ఒక ఇంత ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ లగ్నాధిపతిని మనము కేంద్రము, కోణము రెండింటిగా తీసుకున్నప్పటికీ షష్టాధిపతి కొంత ఇబ్బంది పెడతాడు ఈ లగ్నం వారికి అని చెప్పని మనం చెప్పవచ్చు. మిథున లగ్నం వారికి బుధ శుక్ర రాహు దశలు అతి ప్రబలంగాను, రవి చంద్ర శని దశలు సామాన్యంగాను మారకమునిస్తాయి అని చెప్పని మనము ఇక్కడ చెప్పవచ్చు. కర్కాటక లగ్న జాతకులకు బుధ శుక్ర రాహు దశలు యందు మారక లక్షణములు ప్రబలంగా ఉంటాయి. గురు శని కేతు దశలు సామాన్యంగా ఉంటాయి అని చెప్పని చెప్పవచ్చు. ఇక్కడ కానీ మనకి ఈ గురు దశలో, శని దశలో, కేతు దశలో కనుక ఇబ్బందులు వచ్చినట్టయితే వారి జన్మ రాశి చక్రాన్ని బట్టి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. అదే బుధ శుక్ర రాహు దశలు యందు వచ్చినట్టయితే వీరికి మారక లక్షణాలు ప్రబలంగా ఉంటాయి అని చెప్పని చెప్పవచ్చు. సింహలగ్నం వారికి బుధ శనులు ప్రబలంగాను, గురు శుక్ర రాహుకేతువులు సామాన్యంగాను తమ దశల యందు మారకమునివ్వగలరు అని చెప్పని చెప్పవచ్చు. కాబట్టి బుధ శనులు ఉన్నప్పుడు కొంత వారు దానికి సంబంధించి జపదాన హోమములు చేసుకోవటము, అనారోగ్య స్థితి అయితే ముందుగానే కొంత మెడికల్ పరంగా మనము వైద్య నిమిత్తము ముందుగానే టెస్టులు చేసుకుని దాని నుంచి మనము ట్రీట్మెంట్ తీసుకుని కొంత ఆయుర్దాయం లేనిదే మనము ఏమీ చేయలేమండి. ఇప్పుడు జ్యోతిష్యపరమైన జప దాన హోమాలు, రత్నాలు ఇవి చేసిన
హాస్పిటల్కి వెళ్ళి మీరు వందలు వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఏమీ చేయలేవు. కాబట్టి మనకి పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలను అనుసరించి ఈ జన్మంలో మనకి ఆయుర్దాయం కానివ్వండి, సుఖాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, మంచి చెడు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే కన్యాలగ్న జాతకులకు బుధరాహు దశలు ప్రబలంగాను, చంద్రగురు శుక్రులు సామాన్యంగాను మారకమునివ్వగలవు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే తులాలగ్నం నందు జన్మించిన వారికి రవి గురు రాహుదశలు మారకప్రదములుగా ఉంటాయి అని చెప్పని చెప్పవచ్చు. వృశ్చిక లగ్న జాతకులకు గురుదశ సామాన్యముగాను, రవి బుధ శుక్ర శని దశలు ప్రబలంగాను మారకాన్ని ఇస్తాయి అని చెప్పని చెప్పవచ్చు. ధనుర్లగ్న జాతకులకు చంద్ర గురు శని రాహుదశలు సామాన్య స్థితిలోను, బుధ శుక్ర దశలు ప్రబలంగాను మారకమునివ్వగలవు అని చెప్పని మనము చెప్పవచ్చు. మకర లగ్నం వారికి రవి చంద్ర బుధ గురులు దశలు మారక లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. కుంభలగ్న జాతకులకు బుధ గురు దశలు ప్రబలంగాను, చంద్ర శుక్ర శని దశలు సామాన్యంగాను మారకమును కలిగిస్తాయి అని మనం చెప్పవచ్చు. మీనలగ్న జాతకులకు రవి బుధ శుక్ర దశలు సామాన్యంగాను, రాహు ప్రబలంగాను మారకమునివ్వగలరు అని చెప్పని మనము చెప్పవచ్చు. కాబట్టి ఏ ఏ లగ్నాలు వారికి ఎటువంటి దశల్లో ఇబ్బందులు కలుగుతాయి, అలాగే మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా జాతకుని యొక్క రాశి చక్రము, నవాంశ చక్రము, అలాగే మనము ఆయుర్దాయ గణనం కూడా చేసి మధ్యమాయుర్దాయమా, పూర్ణాయుర్దాయమా, బాలారిష్టాలు ఉన్నాయి ఇవన్నీ పరిశీలించి వారికి నడుస్తున్న దశామహర్దశల్ని 1-2 సార్లు పరిశీలించుకొని మనము చెప్పినట్టయితే ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, తృతీయాధిపతి, అష్టమాధిపతి ఈ భావాల్లో ఉన్న గ్రహస్థితుల్ని 1-2 సార్లు పరిశీలించుకొని మనం చెప్పినట్టయితే మధ్యలో ఏదైనా మనకి కొంత అనారోగ్యాలు కలిగినప్పటికీ దానికి జపదాన హోమములు చేసుకున్నట్టయితే కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే మనము ఏ అనారోగ్యమైనా తీసుకోనివ్వండి, ఇంట్లో ఎటువంటి ఇబ్బందులైనా కానివ్వండి, మనము ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నెలకి ఒకసారి మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేసుకోండి. మనం చాలా షార్ట్ వీడియోస్లో చెప్పుకున్నదే ఇది. నెలకి ఒకసారి మాస శివరాత్రి రోజు కుటుంబంలో ఉన్న వారందరి పేరు మీద మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అపముచ్చు దోషాల నుంచి, అలాగే మీకు ఉన్న ఎటువంటి ఇబ్బందుల నుంచి అయినా సరే దీని నుంచి బయటపడతారు. ఎంత నెలకి 250 రూపాయలు మనం రోజుకే చాలా ఖర్చు పెడుతూ ఉంటాం. అలాగే రోజు విష్ణు సహస్రనామం వింటూ ఉండండి, పొద్దున సాయంత్రం మీకు కుదిరిన టైంలో. ఇంట్లో కుదరటం లేదు, అంతా హడావిడి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాలు, నగరాల్లో అయితే ఉరుకులు పరుగులు పరిగెడుతూ ఉంటారు, 6-7 గంటలకే వెళ్ళిపోతారు. కాబట్టి మీకు తోచిన టైంలో బస్సులో వెళ్తున్నారా, ట్రైన్లో వెళ్తున్నారా, ఆఫీస్ కారులో వెళ్తున్నారా పెట్టుకోండి. ఎక్కడ ఉన్నా సరే టైం లేదు అంటానికైతే కుదరదు కదా. ఏదో ఒకటి 24 గంటల్లో ఎప్పుడో అప్పుడు మనం ఫోనే కనీసం 2-3 గంటలు చూస్తూ ఉంటాం, రీల్స్, షార్ట్స్, అవి ఇవి అని. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనము చేసుకున్నట్టయితే ఒకంత ఇబ్బంది నుంచి బయటపడతాము అని చెప్పవచ్చు. అత్యంత హయ్యెస్ట్ రెమెడీస్గా మనకి చాలా ఋషులు, మహర్షులు నడిచే దేవుడిగా మనము చెప్పుకునే శంకరాచార్యులు వారు కానివ్వండి, చంద్రశేఖరం సరస్వతి స్వామి వారు కానివ్వండి, వీరందరూ చెప్పిందే మనకి. కాబట్టి శివాభిషేకం నెలకి ఒకసారి చేసుకోవటము, అలాగే రోజు విష్ణు సహస్రనామం వింటం అనేది ఎంతైనా సరే మంచిది. మీకు ఇంట్లో వాస్తుపరమైన దోషాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా కొంత అవి నివారిస్తాయి. ఇవాళ రేపు అన్ని అపార్ట్మెంట్లే కాబట్టి ఎక్కడ ఏముందో తెలియదు, ఎలా కట్టారో తెలియదు. ఎంతో కొంత వాస్తు నిపుణులుగా ఎంతమంది చెప్పినా కూడా ఎక్కడో అక్కడ చిన్న ఇబ్బంది అయితే ఉంటుంది. కాబట్టి చక్కగా అది చేసుకోవటం. తర్వాత వ్యక్తిగతంగా పరిశీలించుకుని వాస్తు చూపించుకోవద్దని నేను చెప్పట్లేదు, ఎవరిని జాతకాలు చూపించుకోవద్దని చెప్పట్లేదు. మీకు నచ్చిన వారి దగ్గర శుభ్రంగా అన్నీ చూపించుకోండి, అన్నీ చేసుకోండి. కాకపోతే ఈ రెండు ఏంటంటే సింపుల్గా మనం చేసుకునేది మన చేతిలో ఉన్నది. ఒక 200 రూపాయలు, 300 రూపాయల్లో నెలకి ఒక శివాభిషేకము గుళ్ళో మీకు అందుబాటులో ఉన్న శివాలయంలో, అలాగే విష్ణు సహస్రనామాలు రోజు వింటాం. ఇవి అత్యంత గొప్ప రెమెడీస్గా మనము చెప్పవచ్చు. ఏ ఇబ్బందులు, బాధలు వారి గ్రహదశలు, మహర్దశ, అంతర్దశలు గోచారవశాత్తు మళ్ళీ చూసుకుని వ్యక్తిగతంగా మనము అటు ఇటుగా కొన్ని యాడ్ చేసుకోవటం అనేది ఉంటుంది. కానీ ఇవి మాత్రం అందరూ చేసుకోవచ్చు. అందరూ చేసుకుంటే ఎంతైనా సరే వీటి నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.